వెల్కమ్ బ్యాక్ టు యష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ప్రతిపుడు అడగడం వల్ల గంగాదేవి శంతనుడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే గంగాదేవి శంతనుడిని పెళ్లి చేసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటో చూద్దామా? ఇక్ష్వాకు రాజ్యంలో మహాభీషుడు అనే రాజు ఉండేవాడు. అయితే ఆయన ఒకసారి బ్రహ్మదేవుని ఆస్థానం దగ్గరకు వెళ్తారు. అక్కడే ఊర్వశి అంటే నాట్యకర్తిని అక్కడ ఉంది. అయితే గాలి రావడం వల్ల ఆమె చీర ఎగిరి ఆమె ఛాతీ కనబడుతుంది. దాన్ని చూడకూడదని మిగతా దేవతలందరూ తలదించుకుంటారు. కానీ ఆమె అందానికి మోహపడి మహాభీషుడు దాన్ని చూస్తారు. దాంతో ఆగ్రహించిన బ్రహ్మదేవుడు మహాభీషుడిని ఈ విధంగా శపిస్తాడు: నువ్వు మళ్ళీ జన్మలో శంతనుడిలా మారి గంగాదేవిని పెళ్లి చేసుకుంటావు అని. దాంతో మళ్ళీ జన్మలో శంతనుడిలా మారి గంగాదేవిని పెళ్లి చేసుకుంటాడు మహాభీషుడు. దాని తర్వాత మనందరికీ తెలిసిందే, మహాభీషుడు శంతనులా పుట్టి గంగాదేవిని పెళ్లి చేసుకోమని అడగగా గంగాదేవిని నేమి చేసినా నువ్వు అడగకూడదు అని చెబుతారు. అయితే వాళ్లకు 8 మంది కుమారులు జన్మిస్తారు. దాంట్లో మొదటి 7 మందిని ఆమె నీళ్ళలో వదిలేస్తుంది. దాంతో చాలా బాధపడతాడు శంతనుడు. 8వ కుమారుణ్ణి ఆమె నీళ్ళలో వదిలేటప్పుడు ఆయన వెళ్ళి ఆమెను ఆపుతాడు. అయితే ఆమె పెట్టిన షరతు, అంటే ఆమె ఏం చేసినా అడగకూడదు. కానీ ఆయన అడిగారు కాబట్టి ఆమె ఆయనని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు అంటే వాళ్ళకిద్దరికి పుట్టిన కొడుకు పేరు దేవరత. ఆయనని కూడా ఆమెతో పాటు తీసుకెళ్ళిపోతుంది. అయితే ఆమె ఆ విధంగా ఎందుకు చేసింది? తన 8 మంది కుమారులను ఎందుకు నీళ్ళలో వదిలేద్దామనుకుంది అని తెలుసుకోవాలంటే మళ్ళీ వీడియో చూడండి. తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.